భారతదేశ 13వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ లీడర్స్లో ఈయన పేరు మనం తప్పకుండా చెప్పుకోవాలి. భారతదేశం లాంటి దేశానికి ప్రధానిగా చేయటం అంటే పెద్ద సవాలే. ప్రధాని పదవి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇటు అపోజిషన్ పార్టీల నుండి, ప్రజల నుండి, మీడియా నుండి చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఒక సందర్భంలో మీడియా ప్రశ్నలకు జవాబు ఇస్తూ హిస్టరీ విల్ బీ కైండర్ టు మీ దాన్ ద మీడియా అన్న మాటలు మనకి ఇప్పటికీ గుర్తుంటాయి. ఆయన అన్న ఆ మాటలు మనం అందరం అంగీకరించక తప్పదు. మన్మోహన్ సింగ్ గారు భారతదేశ 13వ ప్రధానిగా 2004 నుండి 2014 వరకు చేశారు. కొహ్లిషన్ గవర్నమెంట్ని అన్ని సంవత్సరాలు లీడ్ చేయటం అంత సులువైన పని కాదు. ఆ సమయంలో చాలా ఇష్యూస్, కాంట్రవర్సీస్ తన ముందు వచ్చినప్పటికీ దేశం ఎకానమీని ముందుకు తీసుకువెళ్లటంలో ఆయన పాత్ర చాలా పెద్దది. కేవలం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కాదు, అంతకుముందు 1991 నుండి 1996 వరకు ఫైనాన్స్ మినిస్టర్గా దేశ ఆర్థిక అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. అప్పుడు దేశం ఐఎంఎఫ్ ఇచ్చే సహాయం మీదే ఆధారపడింది. 1991-92 తర్వాత దేశంలో ఎకానమిక్ లిబరలైజేషన్ జరిగింది. ఎకానమిక్ రీఫార్మ్స్ జరిగాయి. అంతేకాదు, దేశంలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ లాంటి పద్ధతులు మొదలుపెట్టింది మన్మోహన్ గారే. అప్పటి నుండే ఇండియా ఎకానమీ గ్రో అవ్వటం మొదలైంది. ఇప్పటి ఈ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకి అప్పుడు ఆయన వేసిన పునాదే మూల కారణం. మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26 తారీఖున ఇప్పటి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావియన్స్ అయిన గా అనే ప్రాంతంలో జన్మించారు. వారి నాన్నగారి పేరు గుర్ముఖ్ సింగ్, తల్లిగారి పేరు అమృత్ కౌర్. 1947 పార్టీషన్ సమయంలో ఇండియాకి మైగ్రేట్ అయ్యారు సింగ్ గారి ఫ్యామిలీ. మన్మోహన్ సింగ్ గారికి 1958లో గుర్షన్ కౌర్ గారితో వివాహం జరిగింది. వీరికి 3 సంతానం ఉన్నారు. పంజాబ్ యూనివర్సిటీలో BA, MA చదివి తరువాత సెయింట్ జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్లో BA చేసి అక్కడి నుండి ఇండియా తిరిగి వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో టీచర్గా పనిచేశారు. 1960లో మళ్ళీ ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళి న్యూఫీల్డ్ కాలేజీలో డాక్టరేట్ పూర్తి చేశారు. 1959 వరకు ఎకనామిక్స్ లెక్చరర్గా, తర్వాత 1959 నుండి 63 వరకు ఎకనామిక్స్ రీడర్గా చేసి 1963-65 వరకు ప్రొఫెసర్గా పంజాబ్ యూనివర్సిటీలో పనిచేశారు. 1972లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా చేసి 1976లో ఫైనాన్స్ మినిస్టర్లో సెక్రటరీ అయ్యారు. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా అపాయింట్ అయ్యారు. 1987 నుండి 1990 వరకు జెనీవాలోని ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ థింక్ ట్యాంక్ అయిన సౌత్ కమిషన్కి సెక్రటరీగా పనిచేశారు. తరువాత 1990 నవంబర్న ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక జూన్ 1991 అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు తన ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని ఎంచుకోవడంతో ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు చేసిన పనికి చాలా అవార్డులు కూడా వచ్చాయి. 1993 ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చింది యూరోమనీ. ఆ తర్వాత 2006లో ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, తరువాత వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లిస్ట్లో కూడా ఉన్నారు సింగ్ గారు. ఇక ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల నుండి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఆయనకి 2 ఫారిన్ ఆనర్స్ కూడా వచ్చాయి. ఇక భారతదేశ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ 1986-87లో ఇచ్చారు. చాలా తక్కువ మాట్లాడే స్వభావం ఉన్న ఆయన తను మాట్లాడే ప్రతి మాటకు అర్థం, విలువ ఉండాలి అని నమ్మే వ్యక్తిత్వం అయింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఈయన డిసెంబర్ 26న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మరణ వార్త తెలిసిన తర్వాత దేశంలో 7 రోజుల సంతాపం ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.